హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు లేటెస్ట్గా ఈ వారమే థియేటర్స్లో రిలీజ్ అయిన తెలుసు కదా అనే సినిమాలో ఉంది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తెలుసు కదా మూవీ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందు లేటెస్ట్గా థియేటర్స్లోకి వచ్చింది. స్టార్ బాయ్ సిద్ధు హీరోగా, రాశీకర్ణ అట్లాగే శ్రీనిధి శెట్టి హీరోయిన్స్గా, నీరజ్ గుణ ఫస్ట్ టైం డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ సినిమా లేటెస్ట్గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పటి నుంచే అనాథగా పెరిగిన వరుణ్ అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా, నిజాయితీగా ఉంటాడు. అలానే తనకంటూ ఒక కుటుంబం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాడు. ఇలా ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి బ్రేకప్ అయిన తర్వాత తన లైఫ్లోకి అంజలి శర్మ అనే ఒక అమ్మాయి వస్తుంది. అలా తమ పరిచయం పెళ్లి వరకు వెళ్తుంది. కానీ వారిలో ఒకరికి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. ఈ సమయంలో తమ లైఫ్లోకి ఎంటర్ అయిన ఓ డాక్టర్ రాఘకుమార్ తమకు సాయం చేస్తానని చెప్తుంది. మరి ఇక్కడి నుంచి వీరి జర్నీ ఎలా నడిచింది? ఈ రాఘ ఎవరు? ఆమె ఎందుకు వరుణ్ అంజలి లైఫ్లోకి వచ్చింది? వరుణ్ కోరుకున్న కుటుంబం దక్కిందా లేదా? అంజలి ఎందుకు వరుణ్ నుంచి విడిపోవాలనుకుంటుంది? మళ్ళీ వీళ్ళిద్దరు కలుస్తారా లేదా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్ పాయింట్ వచ్చేసి హీరో సిద్ధు జొన్నలగడ్డ అనే చెప్పాలి. తను వరుణ్ రోల్లో చాలా బాగా చేశాడు. డైరెక్టర్ తన రోల్ని డిజైన్ చేసుకుని తెరకెక్కించిన విధానం సినిమాలో బాగా ఇంప్రెస్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో తన డైలాగ్స్ కానీ, యూత్ఫుల్ సన్నివేశాలు కానీ బాగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా ఈ రోల్లో సిద్ధు చాలా బాగా చేశాడు. తన మార్క్ యాటిట్యూడ్ని ప్రదర్శిస్తూ అవసరమైనప్పుడల్లా ఎమోషన్ సీన్స్లో చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అనేది తను అందించాడు. ఇక తనతో పాటు హీరోయిన్స్గా నటించిన రాశీకర్ణ, శ్రీనిధి శెట్టి కూడా వాళ్ళ పాత్రలో చాలా బాగా ఆకట్టుకున్నారు. ఇక రాశీకర్ణ తన రోల్లో చాలా బాగా సూట్ అయింది. గ్లామర్ లుక్స్లో సిద్ధుతో మంచి కెమిస్ట్రీ చూపించింది. అలాగే శ్రీనిధి శెట్టి కూడా తన రోల్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. సినిమాలో ఈ ముగ్గురు మధ్య జరిగే కొన్ని డ్రామా సీన్స్ మాత్రం యూత్ని బాగా ఆకట్టుకునే అవకాశం అయితే ఉంది. ఇక వీటితో పాటు కమెడియన్ వైవహర్ష రోల్ కూడా సినిమాలో చాలా బాగుంది. హీరోతో పాటు ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్లో కీలక సన్నివేశాల్లో చాలా బాగా నవ్వించాడు వైవహర్ష. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి తీసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది కానీ స్టార్టింగ్, కానీ చూసే కొద్దీ ఈ స్టోరీ పాయింట్ కొత్తదేమో కాదన్నట్టుగా కొంచెం ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి తోడు ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కొంచెం అర్థమయ్యేటట్టు కాకుండా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సిద్ధు రోల్ కొంచెం క్లారిటీగా అనిపిస్తుంది కానీ తన చుట్టూ ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం ఇతర పాత్రలతో కలిపిన సన్నివేశాలన్నీ కామన్ ఆడియన్స్ అర్థమవడానికి కొంచెం సమయం పట్టేలా అనిపిస్తుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కాదేమో అని ఒక సిచ్యువేషన్లో అయితే అనిపించింది. అట్లాగే సినిమా బాగుందనుకునేసరికి మళ్ళీ రొటీన్ వేలో వెళ్ళిపోతుందా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో స్క్రీన్ ప్లే అంతంత మాత్రంగానే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కంప్లీట్గా ఎత్తిపోయిందని చెప్పచ్చు. చాలామందికి ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఫ్లో సెకండ్ హాఫ్లో లేదని అనిపించేస్తుంది. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా సాలిడ్గా ఉన్నాయి. మేకర్స్ సెట్ చేసుకున్న సెటప్ అంతా బాగుంది. తమడిచ్చిన సాంగ్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో ఆ సీన్స్ని ఎలివేట్ చేసింది. ఇక కెమెరా వర్క్, ఎడిటింగ్లు డీసెంట్గా ఉన్నాయి. ఇక డైరెక్టర్ నీరజ్ గుణ విషయానికి వస్తే తను ఫస్ట్ సినిమాగా ఈ డైరెక్టర్గా తన వర్క్ పర్వాలేదనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే కొంచెం బెటర్గా తీసుకుని ఉంటే ఈ సినిమా రిజల్ట్ ఇంకోలా ఉంటుందేమో అనిపించింది. సిద్ధు రోల్ కొంచెం బాగా డిజైన్ చేసుకుంది కానీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ తెలుసు కదా మూవీ యూత్ వరకు అక్కడక్కడ కొన్ని పార్ట్స్ వైజ్గా నచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఒక రెగ్యులర్ రోమ్ కామ్ డ్రామా అని చెప్పచ్చు. సిద్ధు రోల్ వరకు యూత్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మిగతా సినిమా అంతా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా కరెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సో దీపావళి వీకెండ్ కాబట్టి ఈ సినిమాని టైం పాస్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.